హలో అండి, అందరికీ నమస్కారం. హోలికా దహనం అంటే ఏమిటి? అసలు ఆ హోలికా దహనాన్ని ఎందుకు జరుపుకుంటారు? ఆ రోజు నరదిష్టి పోవటానికి ఏం పరిహారాలు చేయాలి అనేది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకెంతో ఇంపార్టెంట్. అలాగే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సంవత్సరం మార్చి 14న హోలీ జరుపుకుంటాం. అంటే ఒకరోజు ముందు 13వ తారీఖున హోలికా దహనం అనేది జరుపుకుంటారు. అసలు ఈ హోలికా దహనం జరుపుకోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ హోలికా దహనానికి కామదహనం అనే పేరు కూడా ఉంటుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాద కథ అందరికీ తెలిసిందే కదా. నేల మీద కానీ నింగిలో కానీ ఇంట కానీ బయట కానీ రాత్రి కానీ పగలు కానీ మనిషి చేత కానీ పశువు ఆయుధాలతో కానీ తనకు మరణం రాకూడదని హిరణ్యకశిపుడనే రాక్షసునికి ఉన్న వరం. హిరణ్యకశిపునకు విష్ణు ద్వేషి కాగా అతని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి పరమభక్తుడు అని మనందరికీ తెలుసు. ప్రహ్లాదుని మనసుని పరిపరి విధాల మార్చాలని ప్రయత్నించాడు హిరణ్యకశిపుడు. కానీ అన్నీ విఫలమైపోతాయి. హిరణ్యకశిపునికి హోలిక అనే చెల్లెలు ఉండేది. ఆమెను అగ్ని దహింపజాలని ఓ వరం ఉంది. హోలిక ప్రహ్లాదుని మమకారంతో తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్లు నటించగానే వారిద్దరికీ మంట పెట్టాలని ఓ పన్నాగం పన్నాడు. కానీ ఇతరులకు హాని తలపెడితే హోలికకు ఉన్న వరం పనిచేయదనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. అందున పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని దహించడం ఎవరితరం? కాబట్టి హోలిక వరం వెడిసికొట్టింది. ఆమె అగ్నికి ఆహుతైపోయింది. సరే, తర్వాత రోజుల్లో విష్ణుమూర్తి నరసింహావతారాన్ని ఎత్తి హిరణ్యకశిపుని సంహరించాడనుకోండి. హోలికా దహనం పేరిట జరుపుకునే ఈ పండగే హోలీ. ఈ హోలీ ముందు రోజు దీనికి సంబంధించి హోలికా దహనం కూడా చేస్తారు. చెడు మీద మంచి గెలిచింది కాబట్టి ముందు రోజు హోలికా దహనం అనేది చేస్తారు. హోలికా దహనం ఎలా చేస్తారంటే మంటలు ఏర్పాటు చేసి పాత చెక్కలు ఇంట్లో ఉంటే అవి తీసుకొచ్చి ఒక మంటలాగా ఏర్పాటు చేసి దాని చుట్టూ ప్రజలు హోలాహలంగా జరుపుకుంటారు. ఇలా జరుపుకునేదే హోలికా దహనం. ఈ హోలికా దహనం రాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు చేసే కొన్ని పరిహారాలతో సమస్యల నుంచి సులువుగా బయటపడచ్చు. ఈ నివారణలు పాటిస్తే ఉద్యోగం, వ్యాపారం, సంపదలో పురోగతి ఉంటుంది. ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. ఈసారి హోలీ పండుగ మార్చి 14న వచ్చింది. కాబట్టి హోలీ పండుగకి ఒకరోజు ముందు అంటే మార్చి 13న హోలికా దహనాన్ని జరుపుకుంటారు. హోలికా దహనం రాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఈరోజు చేసే పరిహారాలు 1,000,000 రెట్ల పుణ్యఫలం వస్తాయి. అలాగే ఈరోజు చాలామంది చెడు దృష్టి నుంచి బయటపడటానికి కొన్ని ప్రత్యేక పద్ధతుల్ని పాటిస్తారు. ఈ నివారణను పాటిస్తే ఉద్యోగం, వ్యాపారం, సంపదలో పురోగతి ఉంటుంది. హోలీ రాత్రి ఏం చేయాలి, ఎలాంటి పరిహారాలను పాటిస్తే బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని పాటించడం వలన నరదృష్టి సమస్యల నుంచి కూడా సులువుగా బయటపడవచ్చు. హోలికా దహనం నాడు పాటించవలసిన పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చెడు దృష్టి నుంచి తొలగించుకోవడానికి హోలికా దహనం రాత్రి ఇంటి నుండి చెడు దృష్టిని తొలగించడానికి హోలికా మంటల్లో ఇంటికి దిష్టి కోసం కట్టిన వాటిని తొలగించి మంటల్లో వేయటం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నరదృష్టి సమస్యల నుంచి బయటపడవచ్చు. మీరు మీ ఇంట్లో లేదా ఆఫీస్లో దిష్టికి కట్టిన వాటిని మంటల్లో వేయవచ్చు. 2. నరసింహ స్తోత్రాన్ని పఠించడం. హోలికా దహనం రోజు నరసింహ స్తోత్రం పఠించడం వలన భయం, అప్పులు వంటి సమస్యల నుంచి సులువుగా బయటపడటానికి అవుతుంది. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. ఉద్యోగ సమస్యల నుంచి తప్పించుకోవడానికి హోలికా దహనం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఉద్యోగంలో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లయితే హోలికా దహనం నాడు మీ చుట్టూ కొబ్బరికాయను తిప్పి దానిని మంటల్లో వేయటం వలన సమస్యల నుండి సులువుగా గట్టెక్కొచ్చు. ఉద్యోగంలో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.
హోలికా దహనం రోజు భోగి పండగలాగా మంటను వేసుకుంటారు బయట. ఆ మంటల్లో మీరు కనుక మీ చుట్టూ కొబ్బరికాయని తిప్పుకొని ఆ మంటల్లో కనుక అది వేసేస్తే మీకు ఉద్యోగ సమస్యలున్నా తొలగిపోతాయి. అలాగే అనారోగ్య సమస్యల కోసం హోలీ దహనం రోజు ఏం చేయాలి? పదే పదే ఒక వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే హోలీ మంటల్లో నుంచి బూడిదని తీసుకొని ఆ వ్యక్తి నిద్రపోయే చోట చల్లాలి. ఇలా చేయటం వలన ఆ వ్యక్తి త్వరలో కోలుకుంటాడు. ఇక హోలీ దహనం రోజు ఉద్యోగంలో ఇంకా సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఉద్యోగంలో సక్సెస్ని అందుకోవాలనుకుంటే కొబ్బరికాయ, తమలపాకు, వక్క హోలీ మంటల్లో వేయాలి. ఇలా చేయటం వలన ఉద్యోగంలో సక్సెస్ని తొందరగా పొందవచ్చు. ఇక ఆర్థిక సమస్యల గురించి చూసుకుంటే హోలీ దహనం రోజు ఆర్థిక సమస్యలు పోవాలంటే హోలికా దహనం నుంచి వచ్చిన బూడిదను ఎర్ర వస్త్రంలో వేసి డబ్బులు దాచుకునే చోట పెట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు, సంపద పెరుగుతుంది. ఇక వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే హోలికా దహనం రోజు రాత్రి ఇంట్లో ఉత్తరం వైపు తెలుపు రంగు వస్త్రాన్ని పెట్టి దాని మీద నవగ్రహ యంత్రాన్ని పెట్టడం మంచిది. ఇక ఇంట్లో గొడవలు పదే పదే జరుగుతున్నాయి అనుకుంటే హోలికా దహనం రోజు ఇలా చిన్న పరిహారం చేయండి. పదే పదే గొడవల వలన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే హోలీ నాడు ఒక వక్కని, ఒక పసుపు ఉండని తమలపాకుపై పెట్టి శివునికి సమర్పించాలి. ఇలా చేయడం వలన గొడవల నుంచి బయటపడవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.